హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా రానున్నటువంటి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా మధ్యాంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్టోబర్ మొదటి వారంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. అయితే ప్రస్తుతానికి అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా రాయలసీమ జిల్లాలో ఎడతెరిపి లేని భారీ వర్షపాతం నమోదవుతుంది. అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు రాయలసీమ వ్యాప్తంగా అత్యధికంగా 25 నుంచి 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండు 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. అయితే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో పొడి వాతావరణం ఉంటుంది. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కూడా పొడి వాతావరణం కొనసాగుతుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలో తేలికపాటి జల్లులు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.